స్వచ్ఛ నంద్యాలే లక్ష్యం. నంద్యాల పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నంద్యాల కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుంది. నూనెపల్లిలోని పురపాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మున్సిపాలిటీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పరిసరాలను పరిశీలించారు. పరిశుభ్రమైన పచ్చని నంద్యాల నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై అవగాహన పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన నగరాలు, పచ్చని పల్లెల లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమంలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వు అవతల వినాలంటే అడిగిపోతుంది సార్. ఈనాడు సార్ సార్ నీళ్ళు వేయండి సార్. మీరు హ్యాండ్ వాష్ పెట్టారా? ఎట్లా మీకు తిండి అనుకుంటా ఇదే చెప్పండి. ఒక పూట కదా తిండి ఉండేది మధ్యాహ్నం నాయన, మరి మధ్యాహ్నం రాత్రి ఉదయం మీరు కూడా పాపం మీరు మంచిగా తాగే తల్లిదండ్రులు కష్టాలు మీరు చదువుని వాదనగా ఇద్దరు ఉండి తిని స్కూల్ పుస్తకాలు చదువుకోవాలి మంచిగా తెలుసుకుని కాబట్టి ప్రభుత్వం ప్రోత్సహిస్తామండి. ప్రభుత్వం చెప్తా ఉంది మనకు భారతదేశంలో మన రాష్ట్రంలో ఎక్కువగా స్కూల్స్ అకామిడేషన్ ఓవర్ఫ్లో పోయింది. ఎక్కడ లేదు. నార్త్ ఇండియా చూస్తే స్కూల్స్ లేవు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి కూడా చేస్తున్నారు. యూపీలో సోషల్ మీడియా చూస్తే చిన్న చిన్న పిల్లల తర్వాత వచ్చి మా స్కూల్స్ బిల్డింగ్ పడిపోయినాయి, పెంచులో పడిపోయి తరగతి పడిపోతున్నాయి. మేము స్కూల్స్ పోము, మాకు మీరందరూ రిపేర్ చేయండి అని చెప్పి. కాబట్టి మీరు కూడా చిన్న వయసు చిన్నపిల్లలు కదా 14 సంవత్సరాలు మీకు మీరు కూడా కంప్లైంట్ ఇవ్వాలి. సోషల్ మీడియాలో పెట్టాలి మాకు స్కూల్లో ఈ పరిస్థితి ఉందని. ఆ రోజు మీరేనా మీరు చూపించి నాకు వాటర్ ప్లాంట్ దగ్గరికి నీళ్ళు బాగలేదు సార్, మీరు వాటర్ ప్లాంట్ దగ్గరికి తెచ్చుకోమంటే వాటర్ ప్లాంట్ చూసి దానికి మేము వాటర్ ప్లాంట్ లో ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు, ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలని చెప్తే కమిషనర్ గారు అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే స్వచ్ఛమైన నీళ్ళు రావాలా, శుద్ధి చేసిన నీళ్ళే తాగాలా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వస్తా ఉంది. నేను కాదు కదా, ఒక అమ్మాయి పిచ్చిపోయింది. అమ్మాయి కూడా నాకైతే ఉద్యోగం తెలియదు కానీ ఇప్పుడు వచ్చారు. ఆ రోజు వచ్చిన తర్వాత భోజనాలు గారు చెప్పినారు కదా. కాబట్టి మీరు బాగా చదువుకోండి, మీకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మంచి వాతావరణం ఎంత స్కూల్ కూడా లేదు. మంచి ఇప్పుడు ఇప్పుడు కాదు, దాదాపు 60-62 సంవత్సరంలో అన్ని పొలాలు కళాలు ఏమి లేవు. రుణపతి నడుచుకుంటూ రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మీరు చేసుకుని చేసుకుని కట్టుకుని చేసు కష్టాలు ఏమి లేవు. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందితే ఊరు కూడా బాగా పెరిగిపోయి ఈడించడానికి కొట్టాపురం వరకు పాలకేంద్రం వరకు ఎంత టౌన్ విస్తరించింది. ఇవన్నీ మీరు ఆలోచన ఆ రోజు లేకపోయినా పిల్లలు చదువుకుంటారు. బట్ బాగా చదవండి, బాగా చదివి బాగా ఉద్యోగులు కావాలా, బాగా ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలా, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలా. ఈరోజు అక్కడి పిల్లలు ఈరోజు ఎక్కువ దేశంలో మనకు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఇస్తాము. అటువంటి పిల్లల్ని బాగా చదువుతా ఉన్నారు. మీరు ప్రైవేట్ స్కూల్స్ లో కాంపిటీషన్ గా మీరు బాగా చదువుకొని ఆ మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఆ లెవెల్ కూడా మీరంతా ఇక్కడ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వం పెట్టి మనకు మీకు ఇటీవల అకామిడేషన్ లేదు. చదువుకోవడానికి మీకు పిల్లలు చిన్న వసతి, ఆ వసతి వల్లనే మీరు ఈరోజు ఇబ్బందులు మీకు సమస్యలు ఉంటాయి. వాళ్ళ లెక్క మీకు అన్ని రకాల హంగులు ఉంటే మీరు ఇక్కడికి పోయేవాళ్ళం. కాబట్టి ఈరోజు ఈ పరిశుభ్రత పరిచయంలో మంచి కార్యక్రమం ఇది మీకోసం ఇక్కడ ఏర్పాటు చేశాను, చూడాలనే ఉద్దేశంలో. కాబట్టి ఇప్పుడు దీన్ని మన టీచర్ గారు మనకి చూస్తారా, దీన్ని మోడల్స్గా ఎప్పుడు చేయాలో, దీన్ని మోడల్స్గా ఏ కావాలో హంగులు నేను మొదటి చెప్పా. వీళ్ళు నాకు రెస్పెక్ట్ చేసి ఇవ్వండి. కమిషనర్ గారు ఎందుకంటే ఆయన కూడా స్థానికుడు కాబట్టి మీరు కూడా ఇక్కడ మనకేం కావాలో అవసరం చేయండి. కాబట్టి లేము మేము ఎట్లా ఉంది అంతే. దయచేసి కూడా అట్లా చిన్నగా ఉండేది.